పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने। नमस्कार दोस्तों, नमस्कार सभी को राम राम। तो साथियों, हम गया वीडियो में देखे थे रामाबाणम का ये FCR बिल के ऊपर जो कांग्रेस नेता है या फिर क्रिश्चियन मिशनरी माफिया का चमचा है पता नहीं, तो उसको काउंटर दे रहे थे ना, बहुत जबरदस्त काउंटर दिया है उन्होंने। तो आज बाकी का वीडियो देखेंगे साथियों, ये कैसे होते हैं विदेशी के पैसे आके हमारे देश के लोगों को कुछ एजेंट बना लेके हमारे देश के खिलाफ काम करने की सलाह देते हैं, और ये रंडी के भाड़ को लोग विदेश का पैसा खा के हमारे देशद्रोही काम करते हैं और हमारे देश में हिंदुओं को धर्मांतरण करने का काम करते हैं ये क्रिश्चियन मिशनरी माफिया लोग। ठीक है साथियों, चलो इस पर एक कांग्रेस पार्टी का आदमी है या पता नहीं, तो हमारा रामाबाणम ने बहुत जबरदस्त काउंटर दिया है, तेलुगु में है साथियों। चलो देख लेके आ जाएंगे आज बाकी का वीडियो। వెళ్లే ముందు మిత్రులకు చిన్న విజ్ఞప్తి. మిత్రులారా, వీడియో కొద్దిగా పెద్దదిగా ఉండవచ్చు కానీ ఎక్కడా మీకు బోరు కొట్టేలా ఉండదు. మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూస్తూనే ఒక లైక్ కొట్టండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా ఆ విషయం తెలియచేస్తూ కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతాం. ఇవి ఎవరిని తెలియదు, ఇంకా రెంట్ల పేరు మీద వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. అంటే చాలా ప్లాన్గా ఎవడైతే పెద్ద ఉంటాడో వాడిని పట్టేస్తారు, వాడిని బట్టి మెల్లగా లాగేస్తారు. అయితే ఏదో ఒక స్కూలోడు ఎవడికో దాన్ని అమ్మేసుకుంటే దానికి బీజేపీకి, దానికి ప్రభుత్వానికి, దానికి RSSకి ఏం సంబంధం రా? ఆ ప్రాపర్టీస్ మొత్తం మేము తీసేసుకుంటామని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమి తీసేసుకోదు, నీ ఆధీనంలోంచి తీసి ఒక వ్యవస్థ దగ్గర వాటిని పెడుతుంది అంతే. ఇంతకు మొదలు ఎట్టుండే, ఏమైనా తప్పులు చేసినా కోర్టుకు పోతాం. ఏమైనా తప్పులు కానీ రాంగ్ రూట్ కానీ ఖర్చు పెట్టి, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ లేకుండా కానీ, లేదంటే సర్వీస్ చేయకుండా కానీ, స్కూల్ లేకుండా డబ్బులు తింటే దాని మీద ఏమైనా తప్పుడు కేసులు పెడితే కోర్టు చూస్తుంది, కోర్టు శిక్షలు వేసేది. అప్పుడు నువ్వే చెప్తున్నావు, తప్పుడు పనులు చేస్తే, దొంగతనం చేస్తే కోర్టుకు పోతాం అంటున్నావు, దాని మీద తప్పుడు కేసులు అంటున్నావు. నువ్వే చెప్తున్నావు, తప్పుడు పని చేసి ఆ ఆస్తులు తినేస్తే దాని మీద పెట్టిన కేసు తప్పుడు కేసు ఎందుకు అవుతురా? తప్పుడు కాడా? చూడండి మిత్రులారా, ఈ FCRA బిల్లు ఎంత అవసరమో ఈ వ్యక్తే చెప్తున్నాడు. ఏంటంట, డబ్బులు తెచ్చుకుంటారట, తప్పుడు పద్ధతుల్లో ఆ డబ్బులు వాడేసుకుంటారట, సేవలు చేయరంట, ఖర్చు పెట్టేసుకుంటారంట, కేసు పెడితే కోర్టులు తేల్చుకుంటారట. పైగా ఆ కేసులు ఏమంటున్నాడు? తప్పుడు కేసులు అంటున్నాడు. వీడు తప్పుడు పని చేసినప్పుడు కేసు పెడితే దాన్ని తప్పుడు కేసు అంటున్నాడు. ఇది వీళ్ళ దౌర్జన్యం. బిల్లు బయటకు వచ్చేదాకా ఇలాంటి తప్పుడుగా అందరూ బయట పడుతూనే ఉంటారు. ఎవరు ప్రాపర్టీస్ అవి? నీ అయితే కాదు కదా, ఫారెన్ ఇచ్చిన వాళ్ళు. ఆడు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ఏదో సేవ చేయడానికి కదా. సేవ చేయకుండా నువ్వు అమ్మేసుకొని నీ సొంత పొలాలు, ల్యాండ్లు కొనుక్కుంటానంటే ఎట్టా? ఫారిన్ వాడు ఇచ్చి వీడు సర్వీస్ చేస్తూ ఉంటే టీచర్లకు కానీ, డాక్టర్లకు కానీ, ఆయాలకు కానీ, లేదంటే ఆ బిల్డింగ్లకు కానీ, రెంట్లకు కానీ ఫారిన్ నుంచి వీళ్ళు ఏదో అడుకొచ్చుకుంటున్నారు. అడుక్కొచ్చి నువ్వు మింగడం కాదు, ఏం చేస్తానని చెప్పావో అది చెయ్యాలి, దానికి ఖర్చు పెట్టాలి. అదే ప్రభుత్వం కూడా అడుగుతుంది. మేము వాళ్ళు తిననియొద్దు వాళ్ళను. మరి ఎవరు తినాలి? అరే గాడిద, ఎవరు తినాలేట్రా? నువ్వు తినడానికి కుదరదురా. నువ్వు కుష్టు రోగులకి పెడతానని తెచ్చావు, వాళ్ళే తినాలి. ముసలోళ్ళకి పెడతానని చెప్పావు, వాళ్ళే తినాలి. అనాథ పిల్లలకు పెడతానని చెప్పావు, వాళ్ళే తినాలి. అంతేగాని నువ్వు తినడానికి కుదరదు. ఇంకా ఏదో అంటున్నావు. RSS వాళ్ళు తినొచ్చు. అది వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళకు ఏదైనా జన్యుపరమైన రోగం వచ్చి ఉంటే కనుక వాళ్ళ తండ్రిని తప్పు పట్టరు, RSS వాడిని తప్పు పడతారు. RSS వాడు తినొచ్చట. ఒరే, నువ్వు ముష్టెత్తుకొచ్చిన డబ్బులు
నువ్వు తినాలి, లేకపోతే అక్కడ ఖర్చు పెట్టాలి. మధ్యలో ఆర్ఎస్ఎస్ కూడా ఎందుకు? ఆడికి పిలిచి నువ్వు ఇస్తావా ఏంటి? ఆర్ఎస్ఎస్కి అలాంటి నిబంధన లేదు. ఎందుకు లేదు? వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు. ఎందుకు రిజిస్ట్రేషన్ ఉండాలి? మొన్న నోటీస్ ఇచ్చింది కదా కర్ణాటక ప్రభుత్వం. ఏం చేసింది? వాళ్ళకైనా రిజిస్టర్ చేయించగలిగిందా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తూ ఉంటే దాన్ని రద్దు చేయండి. మీకు ఆ 2 సపోటా పళ్ళు లేవా? బీజేపీ అంటే ఈ 12 సంవత్సరాలుగా ఉంది, ఒప్పుకుంటాం. మరి మిగిలిన 70 సంవత్సరాలు మీ కాంగ్రెసే పాలించింది కదా. మీ కాంగ్రెస్ పార్టీకి 2 సపోటా పళ్ళు లేవా? ఆర్ఎస్ఎస్ని రద్దు చేయలేకపోయింది. బొగడాగాడు వీళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ పేరు తెస్తారు. వాళ్ళకి దేశభక్తి ఉండదు. మీరు అసలైన దేశద్రోహులు. ఈ దేశంలో నిజమైన దేశభక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన సేవ గురించి రాకా సుధాకర్ గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాం భయంకరమైనటువంటి వరదల బారిన పడింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి చెందినటువంటి దాదాపు 1912 మంది కార్యకర్తలు శివసాగర్, సొరాయ్దేవ్, జోర్హాట్ ఈ 3 ఉత్తర అస్సాం జిల్లాలలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై దాదాపు 40,162 కుటుంబాలకు సహాయాన్ని అందించారు. వాళ్ళకి సహాయ శిబిరాలకు చేర్చటము, ఆహార పదార్థాలను ఇవ్వటము, నేషనల్ మెడికో ఆర్గనైజేషన్ సహాయంతో వాళ్ళకు వైద్య సేవలను ఇవ్వడం. ఎందుకంటే అంటువ్యాధులు, కలరా వంటివి వచ్చేటటువంటి సమస్య ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాటు చేయటము, దీనిలో నిమగ్నమై ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కార్యకర్తలు వచ్చి అస్సాం లో పనిచేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిబద్ధత ఏ రకంగా ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పరా, అదే వరద ప్రాంతాలలో మీ కిరస్థానీయులు, మీ మరకలో ఎంతమంది వెళ్ళి సేవ చేశారు? అక్కడ కూడా ఉండడు. మీ మరకలు కిరస్థానీయులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? వాళ్ళు సేవ చేసి ఆ పని పూర్తి అయిన వెంటనే ఇంటికి పోతారు. అంతేగాని దాని ఫోటోలు తీసి పేపర్లలో వేయించరు. మీ మరకలు కిరస్థానీలు ఏం చేస్తారంటే ఫోటోలు తీసి, వీడియోలు తీసి వాళ్ళకి ఎవరైతే డబ్బు పంపారో వాళ్ళకి పంపించి ఇంకా డబ్బులు ఇవ్వండి అని వాళ్ళను అడుగుతారు. నువ్వు మగాడివై ఉంటే గనక నువ్వు ఎవరినైతే పోగడేవో ఆ మరకలు కిరస్థానీలు ఇటువంటి పనులు చేశారు, ఈ వరద సమయంలో అటువంటి సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు అని చెప్పరా, సిగ్గుండాలి. ఇప్పుడు ఏదైనా మనం ఏం చేస్తామంటే ఒక షాప్ పెట్టాలంటే దానికి మనం ఒక లేబర్ లైసెన్స్ అని పెడతాం. ఆర్ఎస్ఎస్ ఏమి వ్యాపార సంస్థ కాదే లేబర్ లైసెన్స్ పెట్టడానికి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక చిన్న ఆఫీస్ పెట్టాలంటే దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. మరి ఆర్ఎస్ఎస్ అంత అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా బిహేవ్ చేస్తూ ఉంటే 72 సంవత్సరాలు మీ కాంగ్రెస్ నోట్లో ఏం పెట్టుకుంది? మొన్నే కర్ణాటక ప్రభుత్వం ఆర్ఎస్ఎస్కి నోటీసులు ఇచ్చింది కదా రిజిస్ట్రేషన్ చేయించుకోమని. ఎందుకు చేయలేదు? అంత మగతనం లేదా మీ కాంగ్రెస్ దగ్గర, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర? భారతదేశం లోపల లక్షలాది మందిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తాడు బొంగరం లేకపోవడం. ఎవరు నువ్వు? ఆర్ఎస్ఎస్కు తాడు బొంగరం లేదంటావు? ఆర్ఎస్ఎస్కి తాడు ఉంది, బొంగరం ఉంది, ఉంగరం కూడా ఉంది. వచ్చే డబ్బుకి లెక్క లేకపోవడం అనేది ఆర్ఎస్ఎస్కి వచ్చే డబ్బులకి లెక్క చెప్పట్లేదు. ఆర్ఎస్ఎస్కి డబ్బులు ఎవరు ఇచ్చారు? మీ మామ మొగుడు ఇచ్చాడా? ఆర్ఎస్ఎస్కి రిజిస్ట్రేషన్ లేదు అని ఏడుస్తున్నావు. ఆర్ఎస్ఎస్కి FCRA రిజిస్ట్రేషన్ లేదు అని అంటే అర్థం ఏంటి? ఆర్ఎస్ఎస్కి విదేశీ డబ్బులు రావట్లేదు అని. విదేశాల నుంచి డబ్బులు మింగాలి అనుకున్నవాడే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆర్ఎస్ఎస్ చేయించుకోవట్లేదు అంటే దానికి ఆ డబ్బులు రావు అని అర్థం. అడుక్కునే ముష్టోడు అడుక్కోవడం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆర్ఎస్ఎస్ ఎందుకు చేయించుకోవాలి? దీనంతా దౌర్భాగ్యమైనటువంటి నీతి లేని పాలన ఏదైనా ఉందా? నీ అంత దరిద్రకొడ్డు మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడా? మీరు చెప్పండి. ఆర్ఎస్ఎస్కు 250 అనుబంధ సంస్థలు ఉన్నాయి. 250 అనుబంధ సంస్థలను నడుపుతున్న సిగ్గు లేకుండా ఒక్క కాగితం లేదు, ఒక లెక్క లేదు. ఏ కాగితం లేదు, ఏ లెక్క లేదు చెప్పు. ఎంత దౌర్జన్యం, ఎంత పాపం, ఎంత మోసం అంటే నువ్వు ఈ మాట అన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాలను నపుంసకు ప్రభుత్వాలు అని తిడుతున్నట్టుగా ఉంది నా మటుకి. ఎందుకంటే వాళ్ళు ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పాలించి ఆర్ఎస్ఎస్ చేత రిజిస్ట్రేషన్ చేయించలేకపోయారు. ఆ కాగితాలు నువ్వు అంటున్నావు కదా, ఆ కాగితాలు ఆర్ఎస్ఎస్కి ఇప్పించలేకపోయారు. స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ అన్ని మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ ఎన్జిఓలు పెట్టి వాళ్ళు కనీసం చదువు చెప్తారు, దవాఖాన పెడతారు, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడుపుతూ ఉన్నారు. మీరేం చేస్తారు ఆర్ఎస్ఎస్లు?
రే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చేస్తానని ఫారిన్ కంట్రీస్ నుంచి నువ్వు డబ్బులు తెచ్చుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆ పనులు చెయ్యాలి, ఆ లెక్క చెప్పాలి. ఆ పనులు చేస్తాను డబ్బులు ఇవ్వండి అని విదేశాల్లో అడుక్కుని ఆర్ఎస్ఎస్ ఏమి డబ్బులు తేవట్లేదు కదా, వాళ్ళు ఎందుకు ఆ పనులు చేయాలి చెప్పు? ఆ సేవ చేస్తాను అని విదేశాల దగ్గర డబ్బులు మింగింది నువ్వు. ఆర్ఎస్ఎస్ వాడు వచ్చి ఆ పనులు చేయాలా, సేవలు చేయాలా? మా బాబే. మీకెందుకు డబ్బులు? మీకెందుకు పెద్ద పెద్ద కార్యాలయాలు? చెప్పరా, ఆర్ఎస్ఎస్కి ఎవడు డబ్బులు ఇచ్చాడు? ఆ లెక్కలు నువ్వు చెప్పు ముందు. మీ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ప్రధానమంత్రిని కూడా ఆపగల సత్తా ఎలా ఉంటుంది? ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడికి ప్రధానమంత్రిని ఆపగలిగే హక్కు ఉంటుందా, హోదా ఉంటుందా? నెహ్రూ నాపేడా, ఇందిరాగాంధీ నాపేడా, సోనియా సింగ్ నాపేడా, రాజీవ్ గాంధీ నాపేడా, ఎవరు నాపాడు? ఒకవేళ మోడీని ఆయన ఆపాడు అని నువ్వు అనుకుంటే గనక ఎక్కడో ఏ విధంగానో ఆ వివరాలు చెప్పాలి. మీకు అంత సెక్యూరిటీ ఎలా వస్తుంది? ఎందుకు మైనారిటీలకు లేదు, ఎందుకు క్రిస్టియన్స్కి లేదు? అది అంటే అదేట్రా, ఎందుకు మైనారిటీకి లేదు, ఎందుకు క్రిస్టియన్స్కి లేదు అంటావు? క్రిస్టియన్స్ మైనారిటీలు కదా ఏంటి? ఎవడికైతే థ్రెట్ ఉందో వాడికి ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయి. ఆయనకు మైనారిటీ ముఠాల నుంచి థ్రెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పిస్తున్నారు. ఎదుటి వాడికి థ్రెట్ కలిగించే మైనారిటీ ముఠాలకి ఇంకా రక్షణ అవసరమే ఉంది, వాళ్ళే అంత కట్టోళ్ళు. చూడండి ఎక్కడ పెద్ద కామెడీ క్రియేట్ చేశాడు. అమిత్ షా పార్లమెంట్కి వస్తాడు, మొత్తం ఆబ్సెంట్ ఆబ్సెంట్ ఆబ్సెంట్. ఎందుకు ఆబ్సెంట్? అమిత్ షా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు అంటే వీళ్ళకి అండర్వేర్లు చెమరుస్తాయి. ప్రజలు అడుగుతారు, మీరు పోలీసులకు, ఆర్ఎస్ఎస్ గుండాలకు పోలీసు డ్రెస్సులు వేసి నెంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు పంపించారు? పోలీసులను గుండాలు అన్న గాడిదలు వీళ్ళే. పంపించినోడు పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేయండి. ఇంకా నువ్వే కొత్త రాజ్యాంగం రాయాలి. పోలీసుల్ని పోలీస్ అధికారి మఫ్టీలో పంపితే ఆయన సస్పెండ్ చేయాలా? అంటే కాంగ్రెస్ చేసి చెప్తే మీకు తెలుసు, అది మీరు మనుషులు గారు, కానీ తెలిపితే మీరు మనుషులే అయితే మీకు జ్ఞానం ఉంటే, బ్రెయిన్ ఉంటే కళ్ళు తిరిగి పడి వస్తారు. అవును, కాంగ్రెస్ ఏం చేసిందో మాకు తెలుసు. ఆ తెలిసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోయాము. అందుకే జీవితంలో ఎప్పుడు కాంగ్రెస్కి ఓటు వేయకూడదని తీర్మానించుకున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా చెప్పడం ఏముంది? ఆర్ఎస్ఎస్కి ఇస్తున్నటువంటి దోపిడీని ఇవన్నీ చూస్తే మీరు చెప్పుతోనే కొడతారు. మోడీ పలానాది ఆర్ఎస్ఎస్కి దోచిపెట్టాడు అని నువ్వు ఒక్కటి చూపిస్తే గనక నేను నీ కాళ్ళల్లో దూరిపోతాను. లేకపోతే ఏం చేస్తావు నువ్వు? చెప్పు, పనికిమాలిన దరిద్రుడా. ఎంత ఘోరాతి ఘోరం అంటే మామూలు విషయమానా? ఇంకా బిల్లు తెస్తాము సిగ్గు లేకుండా. సిగ్గెందుకురా? బిల్లు తేవడానికి బుద్ధి ఉండాలి. లేకపోతే విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సమ్మెలు వగైరా చేస్తాము అంటారా ఆ డబ్బులతో? కానీ ఆర్ఎస్ఎస్ అందులో అందదా? ఆర్ఎస్ఎస్ కూడా అదే రూల్ ఉండాలి కానీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. వై ఎక్సెప్షన్ టు ద ఆర్ఎస్ఎస్? ఏంటి నీ వాళ్ళకం చూస్తుంటే నిన్ను పిచ్చిబాతు కరిచినట్టుంది. ఆర్ఎస్ఎస్కి అక్కడ ఎగ్జామ్షన్ ఉందా? ఎక్కడుంది? వాట్ ఈస్ దర్ స్పెషాలిటీ? వాట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ విత్ ద 2500 సబ్ ఆర్గనైజర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఆర్ఎస్ఎస్? ఎవరికి ఇస్తారు మీరు? ఎవరికైనా ఒక ఇల్లు కట్టించిరా? ఓ చదువు చెప్తిరా? ఓ దవాఖానా కట్టించిరా? ఒరే ఎదవా, అవన్నీ ప్రభుత్వాలు చేయవలసిన పనులురా. మేమెందుకు చెయ్యాలి? అసలు మీరెందుకు బయట నుంచి డబ్బులు తెచ్చి ఆ పనులు చేయాలి? ప్రభుత్వం మీద మీరు ప్రెషర్ తేవాలి కదా, అక్కడ స్కూళ్ళు నడపండి అని. ఎక్కడైనా పెను ప్రమాదాలు సంభవిస్తే రిహాబిలేషన్ వర్క్ మొదలు పెట్టేదే ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ చేసినంత సేవ మీ ఎదవలో ఎవడైనా ఎప్పుడైనా చేశాడా? ఆర్ఎస్ఎస్ సంస్థ అడ్డగోలు ఎన్ని వేల కోట్లు తిన్నా ఎవడు అడిగేతోలేడు. అరే 9 నిమిషాలు ఉన్న నీ వీడియోలో మొత్తం ఆర్ఎస్ఎస్కి పడి కొట్టుకు సచ్చి ఏడవడమే. నువ్వే చెప్తున్నావు ఆర్ఎస్ఎస్కి ఎస్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ లేదు అని. విదేశాల నుంచి ఆర్ఎస్ఎస్కి డబ్బు రావట్లేదు. మరి దేశంలో ఆర్ఎస్ఎస్కి ఫండ్లు ఎవరిస్తున్నారు? ఆర్ఎస్ఎస్ ఎవరి దగ్గర నుంచి ఫండ్లు తెచ్చుకుంది? ఆ వివరాలు నువ్వు చెప్పు. తోకలోగేడివి. ఆర్ఎస్ఎస్కి ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ రావు. ఆర్ఎస్ఎస్లో ఎన్ని వందల వేల శాఖలు ఉన్నా ఆ శాఖల ఖర్చులు ఆ శాఖల్లో ఉండే సేవకులే ఖర్చు పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్కు ఇంకా వేరే ఖర్చులు ఎక్కడి నుంచి అవసరం అవుతాయి? కానీ ఆ ఎన్జిఓ సర్వీస్ చేసే ఎన్జిఓస్కి మాత్రం ఈ దౌర్భాగ్యం ఏంటి అని చెప్పి ప్రజలు కాకరించి ఉంచుతారు. ఏడ్చావు. ఈ చట్టం గురించి తెలిసిన ప్రజలు చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలకు ఖర్చు పెడతాము అని చెప్పి తెచ్చిన డబ్బులు మీ ఎన్జిఓలు మింగి ఏడుస్తున్నాయి కదా. అట్లా కాకుండా ఇకపై వాటిని పూర్తిగా ప్రజలకే ఖర్చు పెట్టాలి. ఆఫ్ కోర్స్ అది నీకే ఏడుపులే, మింగడానికి కుదరట్లేదని. వీళ్ళు ఇద్దరు లేచిర్రు.
ఆర్ఎస్ఎస్ ప్రముఖ్, ఈయన ప్రధానమంత్రి. తెలంగాణ నిద్రపోతలేరు, లేచి వీడియోలు పెడతారు బాయ్యో ఆర్ బహనో అని. బాయ్యో బెహనో అని అనకుండా బామర్దులారా పోరులారా అని అనాలంటావా? ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ మోడీ ఇద్దరు సోషల్ మీడియాలోకి వచ్చారు అనేటప్పటికి వీళ్ళకి పంచలు తడిసిపోతున్నాయి. చిల్లరగాళ్ళు ఉన్నారు, అన్నెప్పుడైనా తప్పిన గాడిదలు అరసనే ఉంటారు ఇక. అదేంటండి వీడి గురించి ఈడే చెప్పేసుకుంటున్నాడు, ఈడే గాడిద అనేసుకుంటున్నాడు. మిత్రులరా, ఎఫ్సిఆర్ఏ చట్టానికి అమెండ్మెంట్ తేవడంతో వీళ్ళకు గుండెలు ఆగిపోయి పంచలు తడిచిపోతున్నాయి. ఎందుకంటే డబ్బులు రావడం ఆగిపోతాయి కాబట్టి. ఈ బాధను ఎట్లా తట్టుకోవాలో తెలియక అమాయకమైన ఆర్ఎస్ఎస్కి పడి ఏడుస్తున్నారు. ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఎవరు చేయించుకోవాలి? ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ డబ్బులు తెచ్చుకోదు కాబట్టి రిజిస్ట్రేషన్ లేదు. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగానో దేని కిందైనా రిజిస్టర్ చేయించుకోవాలి అంటే అందులో సభ్యులు ఉండాలి కదా. అందులో సభ్యత్వం ఉండదు, సభ్యత్వ రుసుము కూడా ఉండదు. వాళ్ళు సభ్యులు కాదు, సేవకులు. మామూలు సేవకులు కాదు, స్వయం సేవకులు. ఎవరి ఆదేశాలతోనూ ఎవరి బలవంతంతోనూ వాళ్ళు సేవకు రారు, స్వయంగా సేవకు వస్తారు కాబట్టి వాళ్ళని స్వయం సేవక్ అంటారు. సభ్యత్వాలే లేని సంస్థ లెక్కలు చూపించాలంటే ఏం లెక్కలు చూపించాలి చెప్పండి? తాగుబోతు సచ్చినోళ్ళు. వయసు ఉంటే సరిపోదు కదా, మాట్లాడే మాటకి ఆధారం ఉండాలి కదా. ఆర్ఎస్ఎస్ కి లక్షల లక్షలు డబ్బులు వచ్చేస్తున్నాయని వాగుతున్నాడు. ఇటువంటి వాళ్ళని ఏమన్నా చెప్పండి? ఇటువంటి వాళ్ళ కోసమైనా సరే నేను దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం సవరణ చాలా సజావుగా జరిగిపోవాలి అని. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్లు పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.